ఈ సమర్పణ అనేటువంటి మాట ముందుది సాక్రిఫైస్. ఈ యొక్క సెకండ్ వర్డ్ వచ్చేది క్రీస్తుకు కన్యక వలె సమర్పించుకోవాలనేటువంటి మాట ఏమనుంటుందంటే ప్రెజెంట్. అంటే ఒక వ్యక్తి మరొక బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఆ గిఫ్ట్ ఇదిగో నీకు ఇస్తున్నాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోదాన్ని, అది నీకు ఇచ్చేసాను కాబట్టి అది నీ ఇష్టం, నువ్వు ఎలా మలుచుకుంటావు. అలాగే ఈ శరీరాన్ని మనం ప్రజెంట్ చేయాలి, ప్రభువుకి మనము ఇచ్చేయాలి. అప్పుడు ఈ యొక్క శరీరాన్ని తన సేవలు, ఒకరిని పాట పాడేటువంటి వారుగా, ఒకరిని ప్రసంగాలు చేసేటువంటి వారుగా, ఒకరిని ప్రవచనాలు చేసేటువంటి వారుగా, ఒకరిని వాద్యాలు వాయించేటువంటి వారుగా, సంఘంలో నానావిధ రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి విధముగా దేవుడు ఎప్పుడు వాడుకుంటాడంటే, ఒక పవిత్రురాలైనటువంటి కన్యకు ఒక పురుషుడికి ఎలాగైతే సమర్పించుకుని ప్రజెంట్ చేస్తుందో ఆ విధంగా మనము ప్రభువుకి సమర్పించుకోవాలి.